కొంతమంది పేషెంట్స్ వస్తారండి. తలనొప్పిగా ఉంది మేడం, భుజం నొప్పి ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. మొత్తం బాడీ అంతటికి ఒక స్కాన్ తీసేసి మాకేమైందో చెప్పేయండి అంటారు. ఇలా బాడీ మొత్తానికి ఒక స్కాన్‌లో అవ్వదండి చూడటం అనేది. అన్ని అవయవాలకి విడివిడిగా టెస్ట్‌లనేవి ఉంటాయి. కొన్ని ఫంక్షన్ గురించి చెప్తే, కొన్ని స్ట్రక్చర్ గురించి చెప్తాయి. స్కాన్‌లో ఫంక్షన్ గురించి తెలుసుకోవటం అనేది చాలా వరకి సాధ్యం కాదు. ప్రతి అవయవంకి ఇప్పుడు బ్రెయిన్‌కి ప్రాబ్లమ్ అంటే బ్రెయిన్‌కి స్కాన్ తీస్తాము. ఏ స్పైన్‌కి ప్రాబ్లమ్ అయితే ఆ స్పైన్‌కి ప్రాబ్లమ్ ఉంటే ఆ స్పైన్‌కి మాత్రమే స్కాన్ చేస్తాం. ఇలా హోల్ బాడీకి స్కాన్ ఎప్పుడు చేస్తాము అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయ్యి, పాలీట్రామా, ఎక్కువ మనిషి మాట్లాడలేడు, స్పృహలో లేడు, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అయ్యాయి, ప్రాబ్లమ్ ఎక్కడుందో తెలియట్లేదు, మల్టీ ఆర్గాన్ ఫంక్షనింగ్ ఇబ్బందిగా ఉంది అంటే హోల్ బాడీ స్కాన్ చేస్తా. అంతేకాకుండా ఏదైనా క్యాన్సర్ ఉంది, ఇంకా ఏ అవయవానికి సోకిందో తెలుసుకోవాలి అంటే పెట్ స్కాన్ లాంటివి బాడీ మొత్తానికి చేస్తాం. లేకపోతే ఈ ప్రతి అవయవానికి సంబంధించిన టెస్ట్లు ఉంటాయి. బ్లడ్ టెస్ట్లు కావచ్చు, ఈఈజీ, ఈసీజీ లాంటి టెస్ట్లు ఉంటాయి, అల్ట్రాసౌండ్ లాంటి టెస్ట్లు ఉంటాయి. విడివిడిగా తెలుసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అంతేకాని హోల్ బాడీకి ఒకే స్కాన్ అనేది చేయటానికి అందరికీ అవసరం లేదు. నమస్తే, నేను మీ డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకేర్, రెడ్డి కాలనీ, తిరుపతి.